బ్రహ్మ పదార్థం పూరి జగన్నాథ ఆలయంలోని ఈ అంతుచిక్కని పదార్థం ఎన్నో ఏళ్లుగా పెద్ద పెద్ద సైంటిస్టులకు కూడా మిస్టరీగా మిగిలిపోయింది. అయితే ఈ బ్రహ్మ పదార్థం ఇంకేదో కాదు, ఇది శ్రీకృష్ణుడి హృదయం. దీన్ని ఎవరైనా నేరుగా చూసినా, నేరుగా టచ్ చేసినా అక్కడికక్కడే చనిపోతారని పండితులు వార్నింగ్ కూడా ఇస్తారు. అలాగే ఈ పదార్థం నుంచి వచ్చే రేడియేషన్ చాలా డేంజరస్గా ఉంటుందని కూడా చెప్తారు. అయితే అసలు శ్రీకృష్ణుడి గుండె ఈ ఆలయంలోకి ఎలా వచ్చింది? అంత రేడియేషన్ వచ్చే పదార్థాన్ని ఆలయంలో ఎలా సేఫ్గా ఉంచుతున్నారు? పదండి ఈరోజు రహస్యంలో తెలుసుకుందాం. సరిగ్గా 7 ఏళ్ల క్రితం 2015 జూన్ 15న అర్ధరాత్రి 12 గంటలకు పూరీ పట్టణంలో జరిగిన ఒక సంఘటన ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో ఒక పూరీ జగన్నాథ ఆలయ ప్రాంతంలోనే కాకుండా మొత్తం పూరీ పట్టణంలో విద్యుత్ నిలిపేశారు అధికారులు. కారణం, ఆలయంలోని మూల విరాట్ అయిన శ్రీకృష్ణుడి విగ్రహంలో నుంచి బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలో అమర్చే ప్రక్రియ జరగడమే. పాత విగ్రహం నుంచి ఆ పదార్థాన్ని ఆలయ పూజారులే బయటకు తీస్తారు. అలా తీసే సమయంలో ఆ పూజారులు ఆ పదార్థాన్ని చూడకుండా ఉండేందుకు ముఖానికి మందపాటి వస్త్రాన్ని చుట్టుకుంటారు. చేతులతో నేరుగా పట్టుకోకుండా చేతులకు కూడా మందపాటి గ్లోవ్స్ వేసుకుంటారు. అయితే ఎందుకు? అసలు బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? శ్రీకృష్ణుడికి దానికి సంబంధం ఏంటి? విగ్రహ మార్పిడి జరిగే సమయంలో మొత్తం విద్యుత్ నిలిపేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఏంటి మిస్టరీ? గాంధారి శాపం వల్ల మహాభారత యుద్ధం ముగిసిన తరువాత 36 ఏళ్లకు కృష్ణుడు అవతారం చాలించాడని మనకు తెలుసు. అయితే శ్రీకృష్ణుడి మరణంతో పాటు యాదవ్ వంశం మొత్తం సప్తఋషుల శాపం కారణంగా అంతమైంది. దీంతో కృష్ణుడి అంత్యక్రియలు పాండవులు జరిపారని చెబుతారు. అయితే అంత్యక్రియల్లో కృష్ణుడి శరీరం మొత్తం అగ్నిలో కలిసిపోయినా గుండె మాత్రం చెక్కు చెదరకుండా ఉండడమే కాకుండా అది కొట్టుకుంటూ కూడా ఉందట. దీంతో పాండవులు కృష్ణుడి అస్థికలతో పాటు ఆ గుండెను కూడా సముద్రంలో కలిపారు. అయినా చెక్కు చెదరని ఆ గుండె కొంతకాలం తర్వాత ఒక వేటగాడికి దొరికింది. అప్పటికే ఆ గుండె నీలి రంగుకు మారిపోయి ఉంది. నీలి రంగులో ప్రకాశిస్తున్న ఆ గుండెను, దాని నుంచి వస్తున్న శబ్దాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ వేటగాడు అదేదో అత్యంత శక్తివంతమైనదని భావించి తనతో తీసుకెళ్లాడు. ఒక గుహలో ఉంచి రోజు పూజలు చేయడం ప్రారంభించాడు. అలా కొన్ని తరాల పాటు ఆ గుహలోనే పూజలు అందుకుంది శ్రీకృష్ణుడి గుండె. ఆ తర్వాత పూరిని పరిపాలించే మహారాజుకు ఈ విషయం తెలిసి ఆ గుండెను స్వాధీనం చేసుకున్నాడు. దాని నుంచి వస్తున్న విచిత్రమైన కాంతిని, కదలికలను గమనించిన మహారాజుకు అదేంటో అర్థం కాలేదు. దాంతో అదేదో దైవ పదార్థమని భావించి దానికి బ్రహ్మ పదార్థం అని పేరు పెట్టాడు. అలాగే దానిని ఉంచి పూజలు చేసేందుకు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే ఆ పదార్థం నుంచి విచిత్రమైన వైబ్రేషన్స్, విద్యుత్ విడుదల అవుతుండడంతో మిగిలిన ఆలయాల్లో మాదిరి లోహ విగ్రహాన్ని తయారు చేసి అందులో ఉంచితే విగ్రహం మొత్తం విద్యుత్ ప్రసరిస్తుందని శిల్పులు రాజుకు వివరించారు. దీంతో విగ్రహాలను చెక్కతో తయారు చేయించి అందులో ఈ విగ్రహాన్ని ఉంచారనేది ప్రాచీన కథ. ఆ ఆలయమే ఒరిస్సాలోని నేటి పూరి జగన్నాథ స్వామి ఆలయం. చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కొన్నేళ్లు గడిచేసరికి ఆ గుండె నుంచి వచ్చే శక్తిని అదుపు చేయలేని స్థితికి చేరుకుంటాయి. అప్పుడు ఆ విగ్రహాలను మార్చి కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయించి అందులోకి ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. అలా మార్చే సమయంలో ఆ పదార్థాన్ని పూజలను నేరుగా చేతితో తాకరు. అలాగే దాన్ని కాంతిని కూడా చూడకుండా కళ్ళకు గంతలు కట్టుకుంటారు. ఆ పదార్థం నుంచి వచ్చే విద్యుత్ శక్తి చుట్టూ ఉండే విద్యుత్ శక్తికి ప్రభావితం కాకుండా ఉండడానికి పట్టణం మొత్తం విద్యుత్తును నిలిపివేస్తారు. సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడతారు. ఆ సమయంలో ఆలయంలోకి ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. ఇలా వేల సంవత్సరాలుగా ఆచారం కొనసాగుతూనే ఉంది. బ్రహ్మ పదార్థం మార్పిడి గురించి ఏ పూజారిని అడిగినా వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా అనుసరిస్తున్నామని, కానీ ఆ పదార్థాన్ని తాము ఎప్పుడు చూడలేదని చెబుతారు. అయితే కొందరు పూజారులు మాత్రం ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది విచిత్రంగా కదులుతూ ఉంటుందని, మందపాటి తొడుగులు ధరించిన ఏదో తెలియని వేడి చేతులకు తగులుతున్న అనుభూతి కలుగుతుందని చెబుతారు. చివరిగా 2015లో జరిగిన ఈ మార్పిడి తిరిగి 2027లో జరగబోతోంది. ఇలాంటి మిస్టరీలు మన దేశంలో ఇంకెన్నో. ఇది పూరి జగన్నాథ స్వామి ఆలయం మిస్టరీ అండ్ అందులో ఉన్న శ్రీకృష్ణుడి గుండె మిస్టరీ. ఇలాంటి మిస్టరీలు మన దేశంలో ఇంకెన్నో. మరి ఆ మిస్టరీలన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఇకపై మన దిశ గాయత్రి ఛానల్లో వచ్చే రహస్యం వీడియోలని మిస్ కాకుండా చూడండి.